ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అర్థమైంది మమ్మీ. కాఫీ పౌడర్ బాలేదని నువ్వు, బాగుందని తను, మళ్ళీ గొడవ మొదలా? గొడవ ఎందుకు? మీకు ఈ పౌడర్తోనే కాఫీ కలుపుకుని వస్తాను, తాగి చెప్పండి. అప్పుడు కూడా రుచిగా లేకపోతే మీరన్నట్టే ఇది పాడైపోయింది అనుకుందాం. సరేనా? కిచెన్లోకి వెళ్ళింది మమ్మీ. గ్యాస్ లీక్ అయిన వాసన రాదంటావా? రాకూడదని కాఫీ పౌడర్ స్మెల్ చూసేలా చేశాను. కమ్మగా ఉందని ఆ వాసన్ని ఆస్వాదిస్తూ వంటగదిలోకి వెళ్లిన దానికి గ్యాస్ వాసన పట్టదు. అర నిమిషంలో ఢమాల్ అంతే. పెద్దమ్మ పునర్జన్మ రూపం కూడా ఇక కనిపించదు కదా మమ్మీ. పాపం. పాపం. అరే గాయత్రి, కిచెన్లో కూర్చున్నావెందుకు? ఇక్కడ ఆడుకోవడానికి ఏమున్నాయని? బొమ్మ నచ్చలేదా? ఎందుకలా విసిరికొట్టావు గాయత్రి? అమ్మా, పాపా, నువ్వు అమ్మ అని పిలవడమే చాలా తక్కువ అనుకుంటా. అయినా సరే, నువ్వు నన్ను అమ్మ అన్నప్పుడు, ఆ మాట నా చెవిన పడినప్పుడు నా గుండె నిండా సంతోషంగా ఉంటుంది తెలుసా? గాయత్రి, నిన్నెత్తుకోగానే నాకు అన్ని విషయాలు గుర్తుకు రావడమే కాదు, ఈ వంటగదిలో గ్యాస్ లీక్ అయిన వాసన కూడా వస్తుందమ్మా. హ్యాపీ డేస్, హ్యాపీ డేస్, హ్యాపీ డేస్. పెద్దలుడు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. అవును మాయా. ఎందుకు? వాళ్ళమ్మకి అదృష్టం చేజారినందుకేమో. జోక్ చేయొచ్చు గాని అందరూ నవ్వాలి. నీ వైపు చూశారంటే అది వెటకారం అని అర్థం. లేకపోతే ఏంటండి, మా నైనక్క హోదా చేజారిపోయిందన్న బాధ లేకుండా ఎందుకంత ఆనందంగా ఉన్నారో చెప్పాలి కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.